అండి. మన ఇంట్లో ఏమీ కాయగూరలు లేనప్పుడు, ఏం కూరలు తోచినప్పుడు సింపుల్గా ఈ కర్రీ చేసుకోవచ్చు. కందిపప్పు ఉంటే చాలు. కందిపప్పు ఇంట్లో ఉంటే ఐటమ్స్ పొటాటో 2 తీసుకున్నాను. కందిపప్పు ముందుగా కడిగి పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ మసాలా ఐటమ్స్ మన ఇంట్లో ఉండే దాంతో చేసి సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ కాలం వాళ్ళ కర్రీ, అమ్మమ్మ వాళ్ళ నాటి కాలం కర్రీ ఇది. సింపుల్గా చేసుకోవచ్చు. ఆనియన్, కొబ్బరి కొద్దిగా, చెక్క, లవంగా, యాలక్క ఒకటి, పొటాటో కొంచెం, వెల్లుల్లి, అల్లము అన్ని మసాలా ఐటమ్స్ మన ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా ఆడించుకొని ఈ పొటాటో పొట్టు తీసేసుకొని, అలాగే కొత్తిమీర, ధనియా పౌడర్ వేయించుకొని 1 స్పూన్ పెట్టుకున్నాం. ఎండుమిర్చి, 1 టమోటా, అల్లం పేస్ట్ ఉంది, అల్లం లేదండి, 1 స్పూన్ అల్లం పేస్ట్ తీసుకోవాలి. ఇదంతా మిక్సీ మసాలా పట్టాలి. మిక్సీకి వేయించుకొని పొటాటోని ఇట్లా పొట్టు తీసేసుకొని వేయించుకోవాలి. ముందుగా మనం మసాలా ఆడించుకొని పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది కందిపప్పు మసాలా కర్రీ. మేమైతే కందిబేల కర్రీ అంటాము. కామెంట్ చేయండి మీరేమంటారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, చపాతీ లేకైనా, ఏమిట్లేకైనా కర్రీ సూపర్గా 2 నిమిషాలు అయిపోతుంది కర్రీని. కలిపి పెట్టుకున్నాము. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎక్కువ మిక్సీ పట్టుకొని. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాం. మర్చిపోయాను. మీకు తగినంత వేసుకోండి, మీకు టేస్ట్ తగ్గట్టు. బాగా ఉడకాలి. మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. దీంట్లోకి ఎగ్ ఉడకపెట్టి వేసుకోవచ్చు, బాయిల్ చేసుకొని. నేనైతే ఇప్పుడు ఎగ్ వేయడం లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఎగ్ వేసినా సూపర్ ఉంటుంది. ఉడికిపోయింది. ఇలా గట్టిగా అయితేనే టేస్ట్, గట్టిగా అయితే బాగుంటుంది. కొంచెం పలుచగా ఉంటే రైస్లే కలుపుకోవడానికి ఉండదు. లాస్ట్లో పోపు వేసుకొని దించేసే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు నీళ్ళు పెడతారు. నీళ్ళు వేసుకొని ఈ పోపు ఇంట్లో వేసుకొని ప్లేట్ మూసి పెట్టి ఆ స్మెల్ బయటకు గమ్మని వాసన కర్రీస్ కానీ ఫ్లేవర్ సూపర్గా ఉంది. ఎంతో టేస్టీ అయిన కందిపప్పు మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, మనకు కర్రీ ఏమి తోచినప్పుడు సింపుల్గా ఇలా కర్రీ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సరే బాయ్. మరి
రాగి సంగటి రోటీ ఇలా దానిలోకి ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది కందిపప్పు మసాలా కర్రీ. సరేనా మరి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.